కావాలని ఎవరో కక్షపూరితంగా దీన్ని పాడు చేయాలనో ప్రచారాన్ని, లేకపోతే వేరే పార్టీ మీద వేయాలనో, ఈ దుష్టశక్తులు ఈ ఆలోచనలు కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పోలీసులు దీన్ని పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. మరొక 6 రోజులు మాత్రమే సమయం ఉంది. మరి ఈ టైంలో ఇంకా చాలామంది వచ్చే ఛాన్స్ ఉంది అక్కడ ప్రచారాలకి. ఇప్పటికే సెలబ్రిటీలు చాలామంది టీవీ యాక్టర్స్ అవనియండి, టీవీ యాక్టర్స్ అవనియండి, సినిమా వాళ్ళు అవనియండి, విస్తృతంగా పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ మీద అభిమానం, మొక్కవోని ప్రేమ. సో దాన్ని వాళ్ళు ప్రచార రూపంలో చాటుకుంటున్నారు, ఆయన గెలిపించుకోవాలనుకుంటున్నారు. ఒక వైఎస్ఆర్సీపీ కూడా కొంతమంది సినీ ఆర్టిస్టులు వెళ్తున్నారు, వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ప్రచారం చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు లేవు, ఎవరన్నా ప్రచారం చేసుకోవచ్చు. కానీ ప్రచారంలో ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే పర్యవసానాలు వేరే లెవెల్లో ఉంటాయి అన్నది జన సైనికుల హెచ్చరిక. ఇక పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో దీని మీద కూడా ఒక లెవెల్లో ఆయన కూడా మాట్లాడతారు. ఆయన కానీ ఒక సైగ చేస్తే ఎవ్వరి తరం కాదు. సో ఆయన సౌమ్యంతో ఉన్నారు. చిరంజీవి గారు కూడా గతంలో ఆయన మీద కూడా కోడిగుడ్లతో దాడి చేసిన ఘటన ఉంది ప్రచారంలో. అప్పుడు కూడా రగిలిపోయారు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా. అయినా ఆయన సంయమనం పాటించారు. రెచ్చగొట్టే విధంగా ఆయన ప్రసంగాలు చేయలేదు, ఆ రకంగా మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు కాన్వాయిల్లో కూడా కొన్ని పూల దండలు అవన్నీ విసురుతున్నారు. అందులో కూడా వేరేవేవో వస్తున్నాయని అంటున్నారు. అలాగే ఈయనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా మనం జరిగిన రాళ్ళదాడి, దానికి ఒక గులకరాయి అని చెప్పి పేరు పెట్టారు, ఆయన మీద కూడా జరిగింది. సో అలాగని చెప్పి ఆయన కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వాళ్ళు కూడా సామాన్యంగా ఊరుకోరు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ నేత ఒక మాట్లాడినప్పుడు డైరెక్ట్గా వాళ్ళు మెయిన్ ఆఫీస్కే వెళ్ళి ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. జోగి రమేష్ గారు వీళ్ళందరూ చూసాం, అది పెద్ద వైరల్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసినా, ఆయన కనుసైగ చేసినా ఈ రకంగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి మీద చేసినా అలాగే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అభిమానులు ఎక్కువ, లక్షలాది మంది అభిమానులు వాళ్ళని కొలుస్తారు, వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళకి చిన్న కష్టం వచ్చినా మన ఇంట్లోనే జరిగింది అన్న ఫీలింగ్ వాళ్ళలో ఉంటుంది. రోడ్డు ఎక్కుతారు. ఒక్కసారి బడి తెగించి రోడ్డు ఎక్కితే అక్కడ చట్టాలు కనిపించవు, న్యాయాలు కనిపించవు, కేసులు కనిపించవు, ప్రాణ త్యాగాలు కనిపించవు, తెగబడిపోతారు. సో అంతవరకు తీసుకురావద్దు. పిఠాపురాన్ని పిఠాపురంలో దయచేసి అన్ని పార్టీలు ఉంచండి. ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకోండి, ఎవరు బాకా వాళ్ళు ఊదుకోండి, ఓట్లు రప్పించుకోండి, గెలండి. కానీ ఇలాంటి దుశ్చర్యలకు దయచేసి పాల్పడొద్దు. ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్ని కల్లోల ఆంధ్రప్రదేశ్గా చెయ్యొద్దు. అది ఎవరు చేసినప్పటికీ కూడా పోలీసులు ఉక్కుపాదం మోపాలి. ఇక్కడతోటిది స్టాప్ అవ్వాలి. ఇది ఇంకా పెరిగితే ఉన్న 5 రోజుల్లో ఏ రకంగా ఉంటుందో అసలు ఓట్లు వేయడానికి కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. పిఠాపురం ప్రజలు ఇప్పుడే బిక్కుమంటున్నారు, భయపడిపోతున్నారు. ఏంటిది ఎప్పుడు లేని సంస్కృతి మా ఊరికి వచ్చి పడింది అని. ఇది కాదు కదా రాజకీయం. గెలడం కోసం ఏదైనా మేము చేస్తాం, ఎంతకైనా తెగిస్తాము అంటే అవతల వాళ్ళు ఊరుకుంటే పరిస్థితి లేదు. నువ్వు ఎంత గొప్పోడువైనా అవ్వచ్చు, అది ఎవరైనా. నేనే మోనార్క్ అని ఏ పార్టీ నాయకులు కూడా అనుకోవద్దు. తప్పటడుగులు, తప్పుడు ఆలోచనలు చేస్తే పర్యవసానం వేరే లెవెల్లో ఉంటుంది. అంతవరకు తెచ్చుకోవద్దు. ఇక నిన్న జరిగిన ఘటనలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. కానీ స్థానికుడైన వర్మ కొన్ని కీలకమైన అంశాలు ఇందులో ప్రస్తావించడం జరిగింది. వర్మ ఏం మాట్లాడారో ఎక్స్క్లూజివ్గా విందాం. సాయి ధర్మతేజ్ గారు తాడిపత్రి రోడ్ షో జరిగే సమయంలో సోడా బాటిల్ ఇచ్చుకుని కొట్టడం వల్ల ఇతను హెడ్ అడ్డుండడం వల్ల సాయి ధర్మతేజ్కి పని దెబ్బ తగలకుండా ఉంది. ఎవరి ప్రాణం అన్నా ఒకటే, అతని ప్రాణం అన్నా ఒకటే, సామాన్య కార్యకర్త ప్రాణం అన్నా ఒకటే. ఇతనికి దెబ్బ తగిలి టోటల్గా బ్లడ్ మొత్తం ఒళ్ళంతా బ్లడ్ కారణం బలవంతం మనం ఎక్కించుకుని తీసుకొచ్చారు. ఆ వీడియో కూడా మీ దగ్గర ఉంది. దీని సమయంలోనే అక్కడ దెబ్బలాట జరిగే వ్యక్తుల్ని లోకల్ ఎస్ఐ గారు వారించి పంపించారు. రాళ్ళు ఇసురుతున్న వ్యక్తుల్ని, బాంబులు వేస్తున్న వ్యక్తుల్ని, అక్కడ బాంబులు కూడా వేశారు.
అది ఎవరన్నది గొల్లప్రోలు ఎస్ఐ క్లారిటీగా తెలుసు, పోలీస్ తెలుసు. అక్కడ ఘర్షణ వాతావరణం క్రియేట్ చేసేది ఎవరన్నది పోలీసు తెలుసు. పోలీసే స్పందించాలి ఇందులో. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త, వీళ్ళ నాన్నగారు, వీళ్ళ మేనమామ, వీళ్ళందరూ కూడా, శంకర్ నాగబాబు, వీళ్ళందరూ కూడా, వీళ్ళ చిన్నాన్న, వీళ్ళు అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అంటే ఎలక్షన్లో ఓడిపోతారని చెప్పి గీత గారు ఇలా రౌడీజం చేస్తా అంటే నిన్న అందావిడ స్టేట్మెంట్ ఇచ్చింది, జబర్దస్త్ వాళ్ళు వస్తున్నారు, డబుల్ పేమెంట్ వాళ్ళు, సినిమా వాళ్ళు వస్తున్నారు అని చెప్పింది. నాకు ఆ స్టేట్మెంట్ చూస్తేనే కొంత అనుమానం వచ్చింది. అంటే ఈవేళ తాడిపత్రిలో ప్రచారం చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ఈవేళ సోడా బుడ్డితో దాడి. నేను ముందు నుంచి కూడా చెప్తున్నాను, ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పినా సరే సరైన బందోబస్తు లేదు. రెండవది, అక్కడ ఘర్షణ జరిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఘర్షణ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పటి వరకు తీసుకెళ్ళలేదు. ఈ దాడి చేసినది 100% ఎవరు చేశారో అక్కడ గొల్లప్రోలు ఎస్ఐ గారికి తెలుసు. అయినా ఈ గొడవని సరిదిద్దారని చెప్పి సాక్షులు చెప్తున్నారు. అంటే మరి ఇది యాక్షన్ మరి పోలీసు తీసుకుంటారా, ఒత్తిడితో మాకు కళ్ళు కనపడలేదంటారా అన్నది పోలీసు మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఈ ముద్దాయి దొరకాలి అంటే పోలీసు తెలుసు, పోలీసు ముద్దాయిని పట్టుకోలేదు అంటే వైసీపీ ఫేవర్ పోలీస్ అని చెప్తాను. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఇది ఒక కుట్ర స్టార్ట్ అయింది. నేనే మొన్న చెప్పాను, అద్దెలు ఢిల్లీలు తీసుకున్నారు, కడపలు తీసుకున్నారు, కర్నూలు తీసుకున్నారు అని చెప్పి. రేపు ఏదైనా జరగచ్చు. వెళ్ళినప్పుడు మనం మళ్ళీ పవన్ కళ్యాణ్ రోడ్ షో పెట్టుకున్నాం. ఈ పరిస్థితిలో ఇంకోటి కొట్టచ్చు, ఇంకోటి రాయేసరచ్చు. ఈవేళ ఇతను అడ్డు ఉన్నాడు కాబట్టి అతను తగిలింది. అతని ప్రాణం అన్నా ఇతని ప్రాణం రెండు సమానం. ఎవరిదన్నా ప్రాణం తల్లికి. అరెస్ట్ చేయకపోతే ఎస్పీ ఆఫీసు ముందు ధర్నా చేయడం జరుగుద్ది, లోకల్ పోలీస్ ఆఫీసు ముందు ధర్నా చేయడం జరుగుద్ది. అందులో తేడా లేదు. పోలీసుకి తెలుసు ముద్దాయిలు. ఇక్కడ సాక్షులు చెప్తున్నారు, గొడవ చేసిన మనుషుల్ని పక్కకు దోసింది పోలీసు అని చెప్తున్నారు. ఇది వర్మ గారు ప్రత్యక్షంగా అక్కడ చూసిన అంశాలని లైవ్ ద్వారా తెలిసిపరిచిన అంశం. ముందు నుంచే భయపడుతున్నాము, ముందు నుంచే హెచ్చరిస్తున్నాము. అక్కడ పోలీసులకి తెలుసు వాళ్ళ కళ్ళ ముందే నిందితులు ఉన్నారు అన్నది ఆయన ఆరోపణ. మరి ఇప్పుడు నిగ్గు తేల్చాల్సింది పోలీసు ఉన్నతాధికారులు. అక్కడ ఏదో గొల్లప్రోలు ఎస్ఐ ఏదో చెప్పారు, ఆయన అక్కడ ఉన్నాడండి అంటున్నాడు ఆయన. ఇదేమి చోద్యం, ఇదేమి అరాచకం? అది ఎవరన్నా తప్పు చేయొచ్చు, ఎవరిని కూడా అడ్డుకట్ట వేయలేరు, పోలీసులు కూడా అందరినీ ఆపలేరు ఇలాంటి పరిస్థితుల్లో. ఎందుకంటే వాళ్ళకి ఉన్నది లిమిటెడ్ స్టాఫ్ ఉంటారు. ఒక్క సాయిధరం తేజనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారనో ఇంకొకరి దగ్గరకనో పూర్తిగా మోహరించే పరిస్థితి ఉండదు. కానీ మోహరించాలి. జరగరాంది జరిగితే ఎవరు బాధ్యులు? ఆయన కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నారు వర్మ స్థానికుడు. సాయి ధర్మ తేజకి తగలాల్సింది అది, గురి తప్పింది. అదే సాయి ధర్మ తేజకి తగిలితే అసలు మెగా ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఒక్కసారి ఆలోచించాలి. ఎంత దారుణమైన పరిస్థితి పిఠాపురంలో ఏర్పడుతుంది. అడ్డుకట్ట వేయగలరా వాళ్ళకి, వాళ్ళ ఫ్యాన్స్కి? తండోపతండాలుగా మోకల్లా తలిగి వచ్చేస్తారు. అక్కడికి చెలరేగిపోతారు, దేనికి వెనకాడరు. నేను ముందుగానే చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అదే జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారి కన్నా అదే జరుగుతుంది. ఒక్క పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ గురించో నేను చెప్పట్లేదు. ఎవరికి జరిగినా ఇది తప్పే, ఇది అరాచకమే, ఇది అన్యాయమే, ఇది దుశ్చర్యే. దీన్ని బ్రేక్ చేయాలి. ఇప్పటివరకు సంయమనంగా ఉన్నారు. సాయి ధరం తేజ్ తోటి నేను మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పేది ఏంటంటే దీని మీదకి మేము పెద్దగా స్పందించదలుచుకోలేదని చెప్పారు. నాగబాబు గారు అదే మాట. ఎందుకంటే దీని విషయంలో వాళ్ళ దగ్గర నుంచి ఏవైనా ఒక మెసేజ్ వచ్చినా, ఒక స్పీచ్ వచ్చినా వేరే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ఎంత కూల్ చేయాలో అంత కూల్ చేస్తున్నామని చెప్పి ఆయన సంయమనం పాటిస్తారు మెగా కుటుంబం. ఆల్రెడీ సాయి ధరం తేజ్కి గతంలో జరిగిన యాక్సిడెంట్ దీనికే వాళ్ళందరూ కూడా కుమిలిపోయారు. ఈరోజు మళ్ళీ ప్రచారంలో ఆయన్ని టార్గెట్గా చేసుకుండి ఈ రకమైన చర్యలకి పాల్పడితే పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? చేయి జారే వరకు ఏది తెచ్చుకోకూడదంటారు పెద్దలు. చేయి జారినంత వరకే. ఒక్కసారి మన చేతిలో ఉన్నది ఏదైనా ఒక వస్తువు చేయి జారింది అంటే దాన్ని మనం ఏం చేయలేము. గాజు అయితే పగిలిపోతుంది, వేరేదైతే
సొట్టలు పడుతుంది. సో దారిన తర్వాత మనం బాధపడే ప్రయోజనం ఉండదు. అందులోదంతా బూడిదలో పోసిన పన్నీరే. అంతవరకు తీసుకురావద్దు అన్నది ఇక్కడ మాట్లాడుతున్న అంశం. వర్మ గారు వ్యక్తం చేసిన మరొక అంశం, కీలకమైన అంశం. నిన్న వంగా గీత గారు ఏదో మాట్లాడారు. వంగా గీత గారు ఏదో ప్రస్తావించారు, అదేదో అనుమానంగా ఉంది అని చెప్పి ఆయన మాట్లాడే పరిస్థితి. మరొక విషయం, వర్మగారే ఫోన్ ట్రై చేస్తున్నాము, ఆయన ఏమైనా ఒకవేళ లైవ్లోకి కూడా వస్తే రావచ్చు. ఆయన ఏదో పోలీస్ స్టేషన్లోనే ఆ కేసులు అడవుల్లో ఉన్నారట. ఏ టైంలో ఉన్నా సరే ఆయన వచ్చే అవకాశం ఉండొచ్చు కాక. అయితే వర్మ గారు వ్యక్తం చేసిన అంశం వంగా గీత. వంగా గీత గారు నిన్న మాట్లాడారు ఈ అంశం మీద. ఎవరెవరో జబర్దస్త్ బ్యాచ్ వచ్చారు, ఇది వచ్చారు, అది వచ్చారు అంటే మరి వంగా గీత గారు కావాలని ఇది చేయించారా, ఓడిపోతున్నాం అన్న భయంతో కూడా మరొక అనుమానం ఆయన వ్యక్తం చేశారు. అంటే ఇదంతా తిరిగి వెళ్ళి వంగా గీత గారికే ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి. ఎందుకంటే అధికార పార్టీ మీదే అనుమానాలు ఎక్కువ ఉంటాయి, సామాన్యం అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు రాయి తగిలింది అంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులు దాడి చేశారని ఎవరన్నా అనుకుంటారా? ప్రతిపక్షాలే అనుకుంటారు. అది ఎవరు చేస్తే చేయనివ్వండి, ఎవరు కవ్వింపు చర్యలు పాల్పడితే పాల్పడండి. అధికార పార్టీకి జరిగితే ప్రతిపక్షాలు అంటారు, ప్రతిపక్షాలు జరిగితే అధికార పార్టీయే అంటారు. ఎవరో వేరే గ్రహం నుంచి వచ్చి ఇక్కడ దాడి చేశారని ఎవరో అనుకోరు. సో వంగా గీత గారు ఇప్పుడు డిఫెన్స్లో పడ్డారు అన్నది అక్కడ టాకు. మరి వంగా గీత గారికి తెలిసే అవకాశం ఉండకపోవచ్చు, అలాంటి చర్యలకి ఆవిడ పాల్పడతారని అయితే అనుకోనవసరం లేదు. ఎందుకంటే నాతో ఆమె ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఈ అంశాల మీద చాలా అంశాలు నేను ప్రస్తావించినప్పుడు ఆవిడ చెప్పిన మాట ఒకటే, ఎన్నికల వరకు చూసుకోవచ్చని చాలా పద్ధతిగా నార్మల్గా ఒక ఉన్నతమైన భావాలున్న మహిళలాగే ఆవిడ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఒక్క మాట ఆవిడ మాట్లాడలేదు. మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి, ఎవరి మీద బురజల్లే కార్యక్రమం చేయకూడదు తెలియకుండా. ఆవిడ చెప్పిన అంశం, చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారు రక్తం పంచుకు పుట్టిన తమ్ముడైతే నేను ఆయన ఆశయాల కోసం పాల్పడే సోదరిని అని చెప్పి చాలా ఉన్నతంగా ఆవిడ మాట్లాడిన పరిస్థితి. అంటే మెగా కుటుంబం మీద మా అన్నయ్య ఈయన మా తమ్ముడు అన్నట్టుగానే ఆవిడ ఉంటారు. సరే, రాజకీయాల్లో ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత బంధుత్వాలు ఇంకోటి ఉండకపోవచ్చు కాక, కానీ ఆమె ఆ టైప్లో ఉండదేమో. ముద్రగడ పద్మనాభం గారు ఇంకా కొద్దిగా స్లిప్ అవుతున్నారు కానీ టంగు, ఈవిడైతే ఆ రకంగా మాత్రం మాట్లాడే పరిస్థితి లేదు. ఏదో 1-2 సార్లు ఏదో స్లిప్ అయితే అవి ఉండొచ్చు కాక ఆ ఫ్లోలో. సో దీని మీద జన సైనికులు రగిలిపోతున్నారు, మెగా ఫ్యామిలీస్ రగిలిపోతున్నారు, ఫోన్ల వర్షం కురిపిస్తున్నారు. ఏం జరిగిందన్నది మన దగ్గర ఒక పబ్లిక్ కాలర్ ఉన్నారు, రాజేంద్ర వెర్షన్ తీసుకుందాం. రాజేంద్ర గారు, రాజ్యాంగం